హలో గైస్, నేను మీ చండిక. ఈ వీడియోలో మీకు శేఖర్ కమలాస్ డైరెక్ట్ చేసిన కుబేరా మూవీ రివ్యూ చెప్తాను. ఇది ఫస్ట్ రివ్యూ, జస్ట్ నౌ షో కంప్లీట్ అయింది. అసలు ధనుష్ బెగ్గర్గా ఎందుకు మారాడు అండ్ బెగ్గర్ అయిన ధనుష్కి రష్మిక ఎలా పరిచయం అయింది, అంతేకాకుండా ధనుష్కి అండ్ నాగార్జున క్యారెక్టర్కి లింక్ ఏంటి, సో ఈ అన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే డెఫినెట్గా కంప్లీట్ రివ్యూ చూడాల్సిందే. లెట్స్ గెట్ ఇట్ నాన్ స్పాయిలర్ రివ్యూ. మూవీ అంతా కూడా ఒక స్కామ్ చుట్టూ నడుస్తుంది, ఒక ఆయిల్ స్కామ్. సో ఈ ఆయిల్ స్కామ్లో నాగార్జునని ఎలా ఇరికిస్తారు అండ్ నాగార్జున ధనుష్ని ఎలా ఇరికిస్తారు, సో వీళ్ళిద్దరిని మళ్ళీ బయటికి ఎవరు అవుతారు అండ్ ఈ ఇద్దరి మధ్యలో రష్మిక ఎలా ఇన్వాల్వ్ అవుతుంది. సో ఈ అన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే మూవీ అయితే తప్పకుండా చూడాల్సిందే. నాకైతే మూవీ చాలా నచ్చింది. ఇది డెఫినెట్గా అంటే చాలా రెగ్యులర్ మూవీ కానీ, లేకపోతే శేఖర్ కమల్ మార్క్ కానీ, ధనుష్ మార్క్ కానీ, నాగార్జున అక్కినేని మార్క్ కానీ కాదు. సో ఇది కంప్లీట్గా స్టోరీయే హీరో మూవీకి. అండ్ ధనుష్ పర్ఫార్మెన్స్ కానీ, అక్కినేని నాగార్జున పర్ఫార్మెన్స్ కానీ, రష్మిక పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగుంది. ఒకవేళ మీరు ఒక 4 ఫైట్లు, ఒక 4 జోకులు ఉండాలి అని అనుకుంటే మటుకు, రెగ్యులర్ ఫార్మాట్ మూవీ ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే మటుకు డెఫినెట్గా వెళ్ళొద్దనే చెప్తాను. ఎందుకంటే ఇది రెగ్యులర్ ఫార్మాట్ కాదు. బట్ మూవీ అయితే మీకు అసలు ఎక్కడ బోర్ కొట్టకుండా ఫస్ట్ హాఫ్ అయితే కంప్లీట్గా వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్ కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. చాలా బాగా అనిపించింది నాకైతే. సో బేసిక్గా హీరోయిజం అయితే ఎక్కడ ఉండదు, లీడ్ అనే ఆప్షనే ఉండదు. అంటే ధనుష్ హీరోనా లేకపోతే కింగ్ నాగార్జున హీరోనా అన్నట్టు ఉండదు. మూవీ ఒక స్టోరీయే హీరోలాగా ఉంటుంది. స్టోరీ ఒక్క డిఫరెంట్ సిచ్యువేషన్స్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ని హీరో చేస్తుంది, డిఫరెంట్ క్యారెక్టర్స్ని విలన్ చేస్తుంది. సో చాలా బాగా అనిపించింది. ఎక్కడ కూడా అంటే సస్పెన్స్ మూవీ కాదు ఇది. సో ఇది ఒక స్కామ్ మూవీ కాబట్టి చాలా మంచిగా అనిపించింది. కొంచెం ఎంటర్టైన్మెంట్ తగ్గింది కానీ చాలా బాగుంది. రెగ్యులర్ ఫార్మాట్ కాదు. అండ్ ఇక్కడ ఎక్కడ కూడా మనకి శేఖర్ కమల మార్క్ అనిపించదు. బట్ ఇంత పెద్ద లీడ్ క్యాస్ట్ ఫస్ట్ టైం శేఖర్ కమల గారు తీసుకున్నారు అండ్ అందరికీ కూడా న్యాయం చేసినట్టు అనిపించింది. సో ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉన్నట్టే కనిపించింది నాకు. సో గైస్, ఈసారి అయితే శేఖర్ కమల గారు కంప్లీట్గా పాన్ ఇండియాని టార్గెట్ చేసినట్టు అనిపించింది. ఎందుకంటే టాలీవుడ్ కనెక్ట్ అవ్వడానికి కంప్లీట్గా ఫెమిలియర్ యాక్టర్స్ని క్యాస్టింగ్ని తీసుకున్నారు. ఐదర్ రష్మిక కానీ, లేకపోతే కింగ్ నాగార్జున కానీ, లేకపోతే సూపర్ స్టార్ ధనుష్ని కానీ. అండ్ టెమిలియన్స్ కనెక్ట్ అవ్వడానికి మాస్ యాంగిల్స్ తీసుకున్నారు. లొకేషన్స్ కానీ, లేకపోతే డీ గ్లామరస్ రోల్స్ కానీ, లేకపోతే తిరుపతి లొకేషన్స్లో కొన్ని షూటింగ్స్ చేశారు. అలాంటి ఫ్లేవర్ వచ్చేటట్టు చూశారు. అండ్ నార్త్ ఇండియా కనెక్ట్ అవ్వడానికి 70% ఆఫ్ షూటింగ్ కంప్లీట్గా బాంబేలో తీశారు, కామన్ ఏరియాస్లో తీశారు. సో అందరు కనెక్ట్ అవ్వాలి అంటే రీజన్స్ అన్నీ కూడా కనెక్ట్ అయ్యేటట్టు కూడా చూసుకున్నారు. అండ్ విలన్స్ కూడా కంప్లీట్గా నార్త్ ఇండియన్స్కి కనెక్ట్ అయ్యేటట్టు కూడా జాగ్రత్త పడ్డాడు. సో ఇంత పెద్ద కాస్టింగ్ ఫస్ట్ టైం చేశారు శేఖర్ కమల గారు. అండ్ నేనైతే చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చాడు అండ్ అందరికీ న్యాయం చేసినట్టు అనిపించింది. ఎక్కడ కూడా డిగ్రేడ్ చేసినట్టు అనిపించింది. గైస్, నా ప్రకారంగా అయితే తమిళ్ ఆడియన్స్ చాలా బాగా కనెక్ట్ అవుతారు అండ్ కంపేర్ టు మన టాలీవుడ్ ఆడియన్స్ తోటి కంపేర్ చేస్తే. ఎందుకంటే తమిళ్ ఆడియన్స్ ఇలాంటి మూవీస్ని, డిఫరెంట్ మూవీస్ని చాలా ఆదరిస్తారు కంపేర్ టు మన తెలుగు ఆడియన్స్. సో మన తెలుగు ఆడియన్స్కి చాలా మటుకు ఒక 4 సాంగ్లు, 4 జోకులు, 4 ఫైట్స్ ఉంటే, రెగ్యులర్ ఫార్మాట్ ఉంటేనే నచ్చుతుంది అండ్ ఎంటర్టైన్మెంట్ ఉంటేనే నచ్చుతుంది. బట్ తమిళియన్స్కి అలా కాదు. సో మూవీ స్టోరీ కూడా హీరోలాగా కన్సిడర్ చేస్తారు అండ్ అలా కూడా బాగుంటుంది. సో మీకు మూవీ నచ్చిందా? మీరు మూవీ చూసి చెప్పండి. నేనైతే రికమెండ్ చేస్తాను మూవీకి వెళ్ళమని చెప్పేసి. డెఫినెట్గా ఒక మంచి మూవీ చూసినట్టు మీరు గుడ్ ఫీల్ అవుతారు, వీకెండ్ డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. సో మీకు మూవీలో ఏది నచ్చింది, అసలు ఎందుకు నచ్చలేదో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్. నేను విజయ్ సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ.